సన్నబియ్యం చారిత్రాత్మకం. ఈ పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా దీన్ని రద్దు చేయలేరన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ మొత్తం పేదలకు సైతం సన్నబియ్యం అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. ఆదివారం ఉదయమే క్యాంపస్ను దిగ్బంధించిన పోలీసులు అక్కడ 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందంటే అది యూనివర్సిటీ భూమి, దాన్ని అమ్మటానికి వీల్లేదంటూ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన దిగారు. నా సంకల్పం ఏది విఫలం కాలేదు, తెలంగాణ రైజింగ్ లక్ష్యాన్ని కూడా సాధిస్తానంటున్న రేవంత్ రెడ్డి. ఇక మిగతా ఏపీకి సంబంధించి మరికొన్ని వార్తలు. ఆధ్యాత్మిక క్షేత్రం అపవిత్రం, నిత్యం తిరుమలలో ప్రత్యక్షమవుతున్న మద్యం, చెలరేగిపోతున్న మందుబాబులు, గంజాయికి నిలయంగా పుణ్యక్షేత్రం. ఇప్పుడేం సనాతని గారికి ఎవరికేం కనపట్ల. ఫాస్టర్ ప్రవీణ్ మృతిపై వీడని మిస్టరీ, ఆయన మరణంపై సందేహాలెన్నో. ఆయన గతంలో ఒక డాక్టర్ గారు అనారోగ్యంతో చనిపోతే కూడా మొత్తం వైసీపీకి అంటగట్టి ప్రచారం చేశారు. ఇప్పుడు పాస్టర్ గారు ఓపెన్గా చనిపోతే దానికి రకరకాలుగా చెప్తున్నారు. అలాగే 23-24లో షబాష్ పోలీస్ నాడు సమర్థంగా విధులు నిర్వర్తించినందుకు ఏపీ పోలీస్ అని ఒక సర్వే, ప్రభుత్వ అధికారిక సర్వే ఒకటి చెబుతోంది. ఎమ్మెల్యే కొలికిపూడి వైఖరిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఎక్కడ లేని సమస్యలు తిరువురులోనే ఎందుకు వస్తున్నాయని ఆగ్రహం. 375 కోట్లతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ వస్తుంది, తొలి యూనిట్ ఈ 2 వస్తుందట. మరి ఇది జగన్ గారి టైంలో వచ్చిందో కాదో వాళ్ళే చెప్పాలి. గాడిన పడిన పోలవరం ప్రాజెక్టు ఏడాది పాటు ఆగిపోయి ఉంటే అంతకుముందు డయాఫ్రమ్ వాల్ ఉండడానికి కారణమైతే ఇప్పుడు గాడిన పడిందని బిల్డప్ బాబాయిలు రాసుకుంటున్నారు. ఇక సత్యసాయి జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసు సెల్యూట్ చేస్తున్నారు. భూదందాల్లో ఇక జగన్ గారి గవర్నమెంట్ మీదే రాయటం ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళకి వేరే పనే లేదు. జగన్ గారి మంత్రులు ఉన్నారని అదని రోజు ఏదో ఒక చెత్తాచెదారం రాసి ప్రజల్ని వాళ్ళ పాఠకులనే మోసం చేస్తున్నారు. కాకాని మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం, కాకాని గారికి నోటీసులు మాజీ మంత్రి. అట్లాగే ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నిన్న ప్రజాశక్తులు అనుకుంటూ వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పథకాలు కార్యక్రమాల నిర్వహణ కోసం 30,333 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని అంచనా వేస్తే 11 నెలల్లో కేవలం 12,832 కోట్లు మాత్రమే వచ్చిందటండి. ఇది పరిస్థితి కాగ్ నిర్ధారించింది. ఇక చంద్రబాబు గారు అప్పుల గురించి చెబుతారు కదా, ఒక సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ తీసుకొచ్చారు. 94-95లో 730 కోట్లు మొదలుపెట్టి 2018-19 వరకు 13,889 కోట్లు అయితే ఈ ఏడాది అంటే తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఒక ఏడాదే ఎంత 1,35,000 కోట్ల 1,50,000 కోట్ల అఫీషియల్గానే బడ్జెట్లోనే 90,000 కోట్లు 99,000 కోట్లు చేశారు. మరి అమరావతి పేరు మీద ఇంకో 50,000 కోట్లు అంటే 31,000 కోట్లు ఆల్రెడీ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. మన దగ్గరే బంగారు కొండ, భారతీయుల వద్ద 25,000 టన్నుల గోల్డ్ ఉందట.